దేశ సరిహద్దులో ఎలాంటి కాల్పులు లేవని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో మత కల్లోలాలు జరగడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు ఈటెల రాజేందర్ అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట, మెదక్ జిల్లా సరిహద్దు గ్రామమైన కల్వకుంట చౌరస్తా వద్ద సంకల్ప యాత్రకు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. మొదట నిజాంపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రికి మించిన అబద్ధాలు చెప్పారని ఆయన విమర్శించారు. రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ఈటెల సవాల్ విసిరారు. మన దేశ ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రిని చేయడం కోసము మీరు ఓటేసి బీజేపీ పార్టీని ఆశీర్వదించడం కోసమే బయలుదేరి వచ్చిన యాత్ర. ఇవి గల్లీ ఎన్నికలు కావు, రాబోయే ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు. ఇవి ఈ ఢిల్లీ ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి గెలిపించుకునే బాధ్యత ప్రజలందరి మీద ఉందని కూడా బొడిగే శోభక్కగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీ 14th, 15th డబ్బుల నుండి మొదలుకుంటే నగర పంచాయతీకి కానివ్వండి, నిలబడ్డ కూర్చున్న ఈ రోడ్లకు కానివ్వండి, ప్రతి పైసా పంపేది నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్న గొప్ప నాయకులు మన నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఇవాళ గ్రామ పంచాయతీలైనా నగర పంచాయతీలైనా దేశమే నా కుటుంబం అని నిస్వార్థంగా 24 గంటలలో 18 గంటలు కష్టపడుతున్న గొప్ప నాయకులు మన నరేంద్ర మోడీ గారి పాలనను మనం మరొకసారి బలపరిచే బాధ్యత మనందరి మీద ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కుటుంబం లేదు, స్వార్థం లేదు, కాబట్టి మన కోసం పనిచేస్తున్న ఆ గొప్ప నాయకుడికి వేసే ఓట్లు అనేది మాత్రమే మా తల్లులు కూర్చోబెట్టి మాట్లాడడం మంచిది కాదు. కానీ 4 మాటలు చెప్తానటువంటి ఆశతో మీ ముందు మీరు ఎండల్లో ఉన్నారు, మీ ఎండల్లో ఉన్నాం. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ శాసనసభ్యులు బొడిగే శోభక్క గారు వచ్చింది. చెప్పిందా వచ్చిందా రాలి 10 లక్షల రూపాయలు ఒక్కొక్క మహిళా సంఘానికి వడ్డీ లేని ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా? ఇవాళ ఇంటి కేసీఆర్ ఎట్లయితే అబద్ధాలు చెప్పిండు, అంతకంటే పెద్ద అబద్ధాలు చెప్పే మనిషి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులారా, రైతులు ఆలోచించమని చెప్పుకోరుతున్నా. 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయాలంటేనే 5 సంవత్సరాల కాలం పాటు మన మద్దబెట్టింది కేసీఆర్. చివరికి ఊళ్ళకు పోతే రానియరని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకున్నాడు కేసీఆర్. హైదరాబాద్లో 100 కోట్ల ఎకరం భూమి అమ్ముకున్నాడు కేసీఆర్. అమ్ముకొని ఆ రైతులను మాత్రం చెప్పి కడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు తోరలేని మాట వాస్తవం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్తాడు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడట. 10,000 రూపాయలకు బదులుగా రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాడట. కౌలు రైతాంగానికి గత ప్రభుత్వం రూపాయలు ఇవ్వలేదు కాబట్టి కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తాడట. మనం పండించిన ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తాడట. ఇస్తాడా? సాధ్యమే. కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 15,000 రూపాయలు రైతు బంధు, ఎకరానికి 12,000 రూపాయలు రైతు బంధు లీజు ఫార్మర్లకు, కౌలు రైతులకు ఇవాళ 500 రూపాయలు బోనస్. అంటే నేను 100 సార్లు చెప్పేస్తాను, ఒకవేళ కనుక నా రైతాంగానికి ఒకే సంవత్సరం ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తే
ఒకేసారి రైతాంగానికి 3 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా కనుక ఇస్తే ఇవాళ రాజకీయాలతో తప్పదని చెప్పండి. మీరు ఎప్పుడు మీరు ఓటే కదా బిడ్డ ఏతాంతి అనేస్తారు. అది మన తలరాత మార్చేది, మన బతుకులు మార్చేదనే విషయం మర్చిపోకండి. ఇవాళ అబద్ధాలు చెప్పి మొన్నటి ఎన్నికలేమో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడేమో, లేకపోతే ఇంకొకైనా ముఖ్యమంత్రి అని చెప్పేసారు. రేపొచ్చే ఎన్నికలు ఎవరి కోసం వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం మోడీ కోసం వస్తున్నాయి. మొన్నటి ఎన్నికలేమో చిన్న ఎన్నికలంట, ఇప్పుడు వచ్చే ఎన్నికలు పెద్ద ఎన్నికలంట. అప్పుడు ఎవరికైనా వేసిన బిడ్డ ఈసారి మాత్రం మోడీకే ఓటు వేస్తాం. పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు. ఇప్పుడున్న సంబంధం మోడీతో సంబంధం అని పంటున్నాం. కారణం ఏంటి? కారణాలు ఉన్నాయి. మీ గ్రామాలలో, మీ మున్సిపాలిటీల్లో కార్మికులు పనిచేస్తారు. గతంలో సఫాయిలు అంటుండే సఫాయిలు, కానీ ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది. మోడీ గారు ఏం చేసినా చూసినా సఫాయిడు ఇట్లా అని చెప్పి అవమానపరుస్తున్నాడు. సఫాయిడు లేకపోతే, గ్రామ పంచాయతీ సిబ్బంది లేకపోతే మురికి పెరుగుతుంది. సఫాయిలు లేకపోతే గ్రామాలు దుర్గంధంలో కూరుకుపోతాయి. మున్సిపాలిటీ వర్కర్ లేకపోతే పట్టణాలన్నీ కూడా మురికి కుప్పలు ఉంటాయి. మన ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళు సఫాయి వాళ్ళు, మన ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళు మున్సిపల్ కార్మికులు అని చెప్పి కార్మికుల కాళ్ళు కడిగి గౌరవించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే వాళ్ళు ఏమంటారు? మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు, గ్రామ పంచాయతీ పనిచేసి ఏమంటారు? అయ్యా ఇంటింటికి చెప్తాం మోడీ గారికి ఓటేమని చెప్తుంటే బాగుంటారు. మన కరోనా వచ్చినప్పుడు ఒక ఇంటికి మీద పోయినా, ఒక ఊరు ఇంకో ఊరికి పోయిందా? భర్త కరోనాతో భార్య చూసిందా? భర్త చనిపోతే కరోనాలో కుటుంబ సమయంలో పోయిందా? మళ్ళీ కాలబెట్టింది, బొందబెట్టింది, మళ్ళీ సఫాయిలు మాత్రమే. వాళ్ళకి సేవలు అందించింది హాస్పిటల్లో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్స్ మాత్రమే. అందుకే మోడీ గారు ఏమన్నారు? కొడుకులు చేయలేని సేవ, బిడ్డలు చేయలేని సేవ వాళ్ళేమో ఇచ్చారని ప్రగల్భాలకు పలికిన కేసీఆర్ దేశంలో పేదవాళ్లకు సొంత ఇల్లు కావాలని చెప్పి వాళ్ళకి నెరవేర్చాలని చెప్పి 4 కోట్ల కుటుంబాలకు సొంత ఇల్లు ఇచ్చే చరిత్ర నరేంద్ర మోడీది. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం ఊహించింది తప్ప ఇవ్వలే. నాకు తెలిసి నేనే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయిందట, పోయి మాకు ఇల్లు ఇవ్వండి, మాకు అప్పు ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి చెప్పబోతున్నట. అంటే కేంద్రం ఇస్తే తప్ప ఇల్లు కట్టడు రేవంత్ రెడ్డి గారు, కేంద్రం ఇస్తే తప్ప జీతాలు ఇవ్వడు రేవంత్ రెడ్డి గారు, కేంద్రం ఇస్తే తప్ప పెన్షన్ రాదుకే ఇలా మనకు కట్టడి పరిస్థితి. కాబట్టి వాళ్ళ కోటేసి మన ఆడుకునే కంటే మన ఓటు మనకేసుకుందాం, మనం బతుకులు బాగు చేసుకుందాం. మన పెన్షన్లు, మన పిల్లలకు నౌకర్లు, మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మన రైతులకు ఎరువులు అవన్నీ కావాలంటే మన ఓటు మనం వేసుకుందాం. మన పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే మనం వేస్తున్నా చెప్తే ఎవడో కానీ కొన్ని సలహాలు చెప్తారంటే మొన్న మోడీ గారిని మాట వింటా ఉంటే అర్థమైంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన సైనికులు ప్రతి నిత్యం బుల్లెట్ గాలితో దవాఖానకు వచ్చిందట. కానీ మోడీ గారు వచ్చిందట బుల్లెట్లు లేవు, బుల్లెట్ గాయాలు లేవు, దవాఖాన పనులు కూడా పోయిందని చెప్తుంటారు. ఒకప్పుడు మనం హైదరాబాద్ పోతే ఏ హోటల్లో, ఏ స్వీట్ హౌస్లో, ఏ బజార్లో బాంబులు పేలుతాయని చెప్పి బిక్కుమని బతికినాం. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఇవాళ ఎక్కడ కూడా బ్లాస్టింగ్ లేవు, ఎక్కడ కూడా మత కళాలు లేవు. ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే భయపడేది, కానీ మన భారతదేశం అంటే మన గౌరవం పెరిగింది. భారతదేశం అంటే ప్రపంచంలో మనకు గుర్తింపు వచ్చింది. కాబట్టి ఆ గుర్తింపు, ఆ గౌరవం, ఆ అభివృద్ధికి కారకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి కమలంపల్లి గుర్తుకు ఓటేసి కల్పించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఎన్నలో ఇంత గొప్పగా మన స్వాగతం పలికిన మాకు ఆశ్రయించినటువంటి మా ఆడపిల్లకు కేసీఆర్ తెలంగాణ వస్తే పిల్లలకు నౌకర్లు వస్తాయని చెప్పిండు. అప్పుడు నేను కూడా ఆయనతో ఉన్నా. నౌకర్లు వచ్చే వరకు
మన పిల్లగాళ్ళకు, మన అమ్మాయికి, మన అబ్బాయికి 3,116 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా? ఇవ్వలే. దాని పేరు నిరుద్యోగ భృతి అన్నాడు. రెండవ మాట చెప్పిండు, రైతులకి బ్యాంకులలో అప్పులు పడి దివాళా తీస్తూ ఉన్నారు. నా రైతు బాధపడకపోతే నా రాష్ట్రం బాగుపడదని 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. చేసిందా? నా వడ్డీ కట్టింది కానీ అసలు కట్లే. మూడవది, మొత్తం 5 సంవత్సరాలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన పైసలు రెండవసారి మళ్ళీ ఆశీర్వించండి. పేదవాళ్లకు దేశంలో ఎక్కడ లేని పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో 5,04,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 7,40,000 రూపాయలు చెప్పిన ఖర్చు పెట్టి పేదలకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇచ్చిందా? చివరికి పెన్షన్లు కూడా ప్రతి నెల ఫస్ట్ వీక్లో రావట్లే. గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు కూడా నెల ఫస్ట్ వీక్లో రావట్లే. ఇది తెలంగాణ ఆర్థిక దుస్థితి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమొచ్చిందో, నిరుద్యోగుల వృత్తి ఇవ్వలేకపోయిండు, డబుల్ బెడ్రూమ్ కట్టలేకపోయిండు, పెన్షన్లు సకాలం ఇవ్వలేకపోయిండు. నాకు ఓటేయండి, 2,000 రూపాయల పెన్షన్ జాగలో 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిందా లేదా? ఏమన్నా దరఖాస్తు తీసుకున్నా ఇచ్చిందా? నేను ఒకటే మిమ్మల్ని అర్థం చేసుకోమని కోరేది ఏంటంటే, మొత్తం దేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పిందా లేదా? మరి అలాంటి కేసీఆరే జీతాలు ఇవ్వలేకపోతే, అలాంటి కేసీఆరే నిరుద్యోగ భృతి ఇవ్వబెడితే, అలాంటి కేసీఆరే డబుల్ బెడ్రూమ్ కట్టకపోతే, అలాంటి కేసీఆరే రైతులు మాఫీ చేయకపోతే, మరి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తానని నమ్ముతామా? రేవంత్ రెడ్డి అయితే ఇంకొక ఆకు ఎక్కువ చదువుకున్నట్టుగా కేసీఆర్ ఇచ్చే 2,000 పెన్షన్ కాదు, 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. నా సకలాంగులకు వికలాంగులకు 3,000 రూపాయలు కాదు, 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. పెన్షన్ ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళే కాకుండా 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా ఎవరికన్నా? ఇవాళ పెన్షన్ 4,000 కాలే, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 6,000 కాలే, 2,500 రూపాయలకు ఊసెత్తలేదు.